ఇది కదా మాకు కావాల్సింది. ఇది రియల్ అప్డేట్ అంటే. చివరికి ఇండియా మార్కెట్‌లో గ్లోబలీ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ అయిపోయాయి. దాంట్లో మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఐఫోన్ 17. ఈసారి ఈ మొబైల్ మాత్రం మామూలుగా లేదసలు. ప్రతి ఒక్క ఫీచర్ కూడా అప్డేట్ అయిపోయింది. ఎవరైతే ఐఫోన్ 16 తీసుకున్నారో రీసెంట్ టైంలో వాళ్ళు ఈ ఫోన్ చూసి ఏడుస్తారు భయ్యా. అంత మంచి అప్డేట్స్‌తో ఫోన్ చివరికి ఇండియా మార్కెట్‌లో వచ్చేసింది. అండ్ ఈసారి బేస్ వేరియంట్ మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. బికాస్ అంత మంచి అప్డేట్స్ మనకు ఐఫోన్ 17లో కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా మనకు ఐఫోన్ 17 ఎయిర్ అండ్ ప్రో మ్యాక్స్ అని 4 మొబైల్స్ లాంచ్ అయిపోయాయి. వీటి ప్రీ ఆర్డర్ మనకు సెప్టెంబర్ 12కి స్టార్ట్ కాబోతుంది. సేల్ వచ్చేసి మనకు ఇండియా మార్కెట్లో సెప్టెంబర్ 19కి స్టార్ట్ కాబోతుంది. సో చూసుకోండి, ప్రీ ఆర్డర్ సెప్టెంబర్ 12. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే మనకు ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ వీటి ప్రైస్ ట్యాగ్ వరుసగా ఈ విధంగా ఉంది. అండ్ మీరు నోటీస్ చేశారా, ఐఫోన్ 17 ఈసారి మనకు బేస్ వేరియంట్ 128 GB రావడం లేదు. బేస్ వేరియంట్ మనకు 256 GB ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం మేజర్ అప్డేట్. దాంతోపాటు ఫీచర్స్ విషయానికి వస్తే ముందు మీకు చెప్పాల్సింది ఐఫోన్ 17 గురించి భయ్యా. బికాస్ ఈసారి మొబైల్లో మనకు సిరామిక్ 2 ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తున్నారు డిస్ప్లేకి. రియల్ సైడ్లో మనకు గ్లాస్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ని కలర్స్లో ఈ ఫోన్ మీకు దొరుకుతుంది. నాకు నచ్చింది మాత్రం గ్రీన్ కలర్ భయ్యా, చూడడానికి చాలా బాగుంది. అదేవిధంగా వెయిట్ విషయానికి వస్తే 177 గ్రామ్స్ వెయిట్, 7.95 mm థిక్నెస్తో ఫోన్ మీకు కనిపిస్తుంది. అండ్ వచ్చేది USB 2.2తో ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ కనిపిస్తున్నాయి. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.3 ఇంచెస్ OLED ప్రో మోషన్ డిస్ప్లే. అంటే నోటీస్ చేశారా, 120 Hz రిఫ్రెష్ రేట్ ఈ డిస్ప్లేలో మనకు ఈసారి కనిపిస్తుంది. ఫైనల్లీ మనకు డిస్ప్లేలో అప్డేట్ వచ్చేసింది. దాంతోపాటు పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఈ డిస్ప్లే మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతో పాటుగా ఇప్పటి వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరు ఇవ్వని విధంగా ఈ డిస్ప్లేకి మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ప్రతి ఐఫోన్లో కనిపిస్తుంది. ఎస్, కేవలం ప్రో అండ్ ప్రో మ్యాక్స్లోనే కాదు, బేస్ వేరియంట్ అయిన 17 అండ్ ఎయిర్లో కూడా మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్ ఆఫర్ చేస్తున్నారు. ఎవ్వరు ఇవ్వలేదు ఈ ప్రైస్ సెగ్మెంట్లో, బట్ మనకు యాపిల్ ఇస్తుంది. ఇవ్వడమే అన్ని ఐఫోన్స్లో ఇస్తుంది. దీన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక దాంతో పాటుగా మనకు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కొంచెం పెరిగింది. 3692 mAh బ్యాటరీ కొంచెం పెంచేశారు. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 20 మినిట్స్లో 50% ఛార్జింగ్ అయిపోతుంది. అంటే మనకు ఐఫోన్ 16లో 30 మినిట్స్లో 50% కదా, ఇక్కడ మనకు 20 మినిట్స్లో 50%. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ పెంచేశారు. అదేవిధంగా 25 వాట్స్ మ్యాక్స్ సేఫ్ QI2 ఫాస్ట్ ఛార్జింగ్ మనకు వైర్లెస్ ఉంది కదా, అది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లేటెస్ట్ యాపిల్ యొక్క A19 బయోనిక్ చిప్ సెట్ 6 కోర్ CPU అండ్ 5 కోర్ GPUతో వస్తుంది. పర్ఫార్మెన్స్లో మీకు బూస్ట్ కనిపిస్తుంది. కానీ వేపర్ కూలింగ్ ఛాంబర్ మనకు కేవలం ప్రో అండ్ ప్రో మ్యాక్స్కి మాత్రమే ఉంటుంది. ఈ బేస్ వెయిట్లో మనకు ఉండదు భయ్యా. ఇవ్వాల్సింది ఇస్తే బాగుండేది, బట్ ఓకే అంటాను. A19 వచ్చేసి మనకు పర్ఫార్మెన్స్ బూస్ట్ కనిపిస్తుంది. గేమింగ్ చేసిన, మల్టీటాస్కింగ్ చేసిన మనకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ర్యామ్ విషయానికి వస్తే మనకు 8 GB ర్యామ్ ఆఫర్ చేస్తున్నారు. స్టోరేజ్ విషయానికి వస్తే మనకు బేస్ వేరియంటే 256 GB ఆఫర్ చేస్తున్నారు. 128 GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్ లేనే లేదు. ఇది మాత్రం క్రేజీ అంటాను. దాంతో పాటుగా మనకు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తారు. ఇంక్లూడింగ్ మనకు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 12 MP కాకుండా ఈసారి 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. చూసారా, మనకు కెమెరాలో అప్డేట్ కనిపిస్తుంది. సెల్ఫీ కెమెరా, రియర్ సైడ్లో మనకు అల్ట్రా వైడ్ యాంగిల్, దాంతోపాటు కెమెరా ఫీచర్స్, కెమెరా కంట్రోల్, దాంతో పాటుగా మనకు డిస్ప్లే, పీక్ బ్రైట్నెస్, దాంతోపాటు రిఫ్రెష్ రేట్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, పర్ఫార్మెన్స్, డిజైన్ అన్నిట్లో కూడా మనకు అప్డేట్ కనిపిస్తుంది. ఇది మాత్రం క్రేజీ భయ్యా. ఈసారి మాత్రం ఈ ఫోన్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. అంత మంచి అప్డేట్స్ ఈసారి మనకు ఐఫోన్ 17లో కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ 17 ఎయిర్ 165 గ్రామ్స్ వెయిట్, 5.64 mm థిక్నెస్తో ఉంటుంది. అంటే ఇది ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఐఫోన్స్లో స్లిమ్మెస్ట్ ఐఫోన్. అండ్ ఇన్ని కలర్స్లో మనకు ఈ ఐఫోన్ దొరుకుతుంది. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే 6.5 ఇంచెస్ OLED ప్రో మోషన్ డిస్ప్లే. దీంట్లో కూడా మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ కనిపిస్తుంది. పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ దీంట్లో కూడా మీకు ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు A19 ప్రో చిప్సెట్ కనిపిస్తుంది. కానీ దీంట్లో మనకు 6 కోర్ CPU, దాంతోపాటు 5 కోర్ GPU మాత్రమే ఉంటుంది. 6 కోర్ ఉండదు. అంటే మనకు GPU పర్ఫార్మెన్స్ తగ్గించారు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీని కొంచెం తక్కువ, 3149 mAh బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ఎందుకు తక్కువ ఉంది అంటే స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ కాబట్టి బ్యాటరీని తగ్గించారు, అందుకే బ్యాటరీ తక్కువ ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 20 వాట్స్ మాత్రమే మ్యాక్సేఫ్ అండ్ QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆఫర్ చేస్తున్నారు. బట్ మనకు డిజైన్లో అల్యూమినియం
అల్యూమినియం కాకుండా టైటానియం బాడీ ఉంటుంది. అంటే మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో కూడా ఈసారి లేని విధంగా దీంట్లో మాత్రమే టైటానియం ఆఫర్ చేస్తున్నారు భయ్య. ఇది మాత్రం క్రేజీ అంటాను. బట్ మనకు మొబైల్ స్లిమ్గా ఉంది కానీ ప్రైస్ ట్యాగ్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ప్రైస్ ట్యాగ్ అరౌండ్ 1 lakh రూపీస్లో పెడితే బాగుండేది, ఇబో 1 lakh కాకుండా. మీరేమంటారు ఇప్పుడు కామెంట్ చేసేయండి. ఇక నెక్స్ట్ ఐఫోన్స్ విషయానికి వస్తే ప్రో మోడల్స్ అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్. ఈసారి మనకు ఇన్ని కలర్స్ లో ఈ ఐఫోన్స్ దొరకబోతున్నాయి. దీంట్లో నాకు నచ్చిన కలర్ మాత్రం ఆరెంజ్ కలర్ భయ్య, చూడడానికి చాలా బాగుంది. దాంతోపాటు దీంట్లో కూడా మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్, సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ కనిపిస్తుంది. బట్ ఈసారి మనకు అల్యూమినియం యూని బాడీ కనిపిస్తుంది, టైటానియం కాకుండా. మరి ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు, తిరిగి మనకు షిఫ్ట్ అయిపోయారు అల్యూమినియంకి. బట్ మనకు ఇది యూని బాడీ అనమాట. అంటే మనకు కెమెరాతో పాటుగా మొత్తం బాడీని సింగిల్ కట్లో తయారు చేస్తారనమాట. ఇలాంటి డిజైన్ మనకు ఈ ఐఫోన్స్లో కనిపిస్తుంది. అంటే కెమెరా బంప్ డిఫరెంట్గా ఉండదన్నమాట, మనకు బాడీలోనే కెమెరా బంప్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనకు డిజైన్ ఉంటుందన్నమాట, అందుకే దీన్ని యూని బాడీ అంటారు. దాంతోపాటు డిస్ప్లే విషయానికి వస్తే ప్రోలో మనకు 6.3 ఇంచెస్ ప్రమోషన్ డిస్ప్లే ఉంటే ప్రో మ్యాక్స్లో మనకు 6.9 ఇంచెస్ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మనకు సేమ్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే ప్రోలో మనకు 4252 mAh బ్యాటరీ ఉంటే ప్రో మ్యాక్స్ లో మనకు 5088 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు ఫాస్ట్ ఛార్జింగ్ పెంచేశారు. దీంట్లో కూడా మనకు 25 వాట్స్ మ్యాక్సిఫ్ అండ్ QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందన్నమాట. దాంతోపాటు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే 2 ఫోన్స్ లో మనకు A19 Pro బయోనిక్ చిప్ సెట్ 6 కోర్ CPU అండ్ 6 కోర్ GPUతో ఉంటుంది. పర్ఫార్మెన్స్ మాత్రం ఈ రేంజ్ లో మీకు ఆఫర్ చేస్తారు. ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకు ఇవి రెండు కూడా 12 GB ర్యామ్ తో వస్తున్నాయి. అదేవిధంగా 256 GB బేస్ వేరియంట్ కనిపిస్తుంది. బట్ మనకు ప్రో మ్యాక్స్ లో అప్ టు 2 TB వరకు స్టోరేజ్ వేరియంట్ కనిపించబోతుంది. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. దాంతోపాటు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 48 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. 8x ఆప్టికల్ జూమ్, 40x డిజిటల్ జూమ్ తో వస్తున్నాయి. అదేవిధంగా 4K డాల్బీ విజన్ వీడియో మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే దీంట్లో కూడా మనకు సేమ్ 18 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కనిపిస్తుంది. సో చూసుకుంటే మాత్రం మనకు ఈసారి మేజర్ కనిపించిన అప్డేట్ ఏంటి అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మేజర్గా మనకు కనిపించింది డిజైన్ మార్చేశారు, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పెరిగింది. దాంతోపాటు మనకు కెమెరా విషయానికి వస్తే రియర్ సైడ్లో కెమెరా అండ్ సెల్ఫీ కెమెరా అప్డేట్ కనిపిస్తుంది. దాంతోపాటు మనకు పర్ఫార్మెన్స్లో అప్డేట్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఐఫోన్ 17ని నోటీస్ చేస్తే డిజైన్లో అప్డేట్ కనిపిస్తుంది, స్లిమ్మెస్ట్ బిజినెస్ ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు సిరామిక్ 2 ప్రొటెక్షన్, దాంతోపాటు మనకు డిస్ప్లేలో ప్రమోషన్ అండ్ మనకు యాంటీ రిఫ్లెక్టింగ్ కోటింగ్, దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ పర్ఫార్మెన్స్, దాంతోపాటు కెమెరా సెల్ఫీ కెమెరా అన్నిట్లో కూడా మనకు అప్డేట్ కనిపిస్తుంది. బట్ మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్లో మాత్రమే ఈసారి వేపర్ కూలింగ్ ఛాంబర్ ఆఫర్ చేస్తున్నారు. అది మనకు 17 అండ్ 8లో కూడా ఇస్తే బాగుండేది భయ్యా. బట్ అలా ఏం చేయడం లేదు, ఎందుకో మరి. బట్ ఇవ్వాల్సింది కదా, మీరేమంటారు ఇప్పుడు కామెంట్ చేసేయండి. బట్ మొత్తానికైతే ఇవ్వనండి ఐఫోన్ 17 సిరీస్. మరి వీటిలో మీకు నచ్చిన ఐఫోన్ ఏంటి ఫ్రెండ్స్? నాకు మాత్రం పర్సనల్గా నచ్చింది ఐఫోన్ 17. చాలా మేజర్ అప్డేట్స్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ని అట్లీస్ట్ ఈఎంఐలో అయినా బై చేసి రివ్యూ చేయాల్సిందే. వెయిట్ చేయండి, తొందరలో మీ దగ్గరికి వీడియో రాబోతుంది. మనకు ప్రీ ఆర్డర్ సెప్టెంబర్ 12కి స్టార్ట్ కాబోతుంది. సేల్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19కి. ప్రైస్ ట్యాగ్లు ముందు చెప్పేశాను, ఈ విధంగా మనకు ప్రైస్ ట్యాగ్ ఉంటుంది. మరి వీటిలో మీకు నచ్చిన ఐఫోన్ ఏంటి ఇప్పుడు కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.